భగవంతుడిచ్చిన శక్తిని ఉపయోగపెట్టుకోవటం చేతకాక పతనమైపోతున్నాడు మనిషి. ఒక ఆహ్, గద్ద ఉందనుకుందామండి. ఒక గద్ద. గ్రద్దకి ఆకాశంలో ఎక్కడో ఎగురుతూ ఉంటుంది. పక్షులు ఎక్కడో ఎగురుతూ ఉంటాయి. కానీ కింద ఎక్కడ ఆహారం ఉందో వాటికి కొన్ని మైళ్ళ దూరం నుంచి కూడా వాళ్ళకి కనిపిస్తాయి. ఆ శక్తి ఎవరిచ్చారు? భగవంతుడే గదా ఇచ్చింది. ఆ శక్తిని వాళ్ళు ఉపయోగపెట్టుకోలేదనుకోండి పక్షులు, వాటికి ఆహారం దొరుకుతుందా? వాటి గమ్యస్థానం అవి చేరుతాయా? లేదు కదా! ఎక్కడో కొన్ని మైళ్ళ దూరంలో పరిగెడుతూ ఉన్న పక్షులు వాటికి వాళ్ళ స్వస్థానం అదే చెట్టు, అదే అడవి, అదే పిల్లల దగ్గరకొచ్చేసరికల్లా దిగుతాయి. ఎక్కడో ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నవి ఎలా కనిపెట్టాయి? భగవంతుడు వాటికిచ్చిన శక్తి వాటిని ఉపయోగపెట్టుకొని వాటి జీవితం సాగిస్తూ ఉంటాయి. గమ్యాన్ని చేరుతూ ఉంటాయి. కానీ అన్ని శక్తులు ఏదైనా పొందగలడు, ఏదైనా చెయ్యగలడనే శక్తి ఒక మానవ మృగానికిచ్చాడు. ఆ మృగము తన శక్తిని అది కోల్పోయి అసలు తెలుసుకోవట్లా. మానవ గూడా ఒక మృగమేనండి. ఈ 2 కాళ్ళ మృగం. వెన్నుముక నిఠారుగా ఉన్న మృగం మానవ మృగమైతే, 84,00,000 జీవరాశుల్లో అన్నీ కూడా అడ్డంగా ఉన్న పక్షులు, మృగాలు అన్నీ. కానీ వాటి శక్తిని తోడ్పడుచుకొని వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటూ, వాటి జన్మని సార్థకత చేసుకుంటున్నాయి. మళ్ళీ జన్మకి ఉత్తమమైన జన్మని పొందటానికని చెప్పి, అవి భగవంతుడు ఏదైతే శక్తినిచ్చాడో ఆ శక్తిని ఉపయోగపెట్టుకుంటున్నాయి. కానీ మానవ మృగం ఉంది చూసారా? అన్నీ తనకే కావాలి అనంటుంది. అన్నీ తనకే కావాలి. అన్ని అనుభవాలు తనకే కావాలి. అన్నీ కో అసలు ఇది, అది అని లేదు. హింస దానికే గావాలి. ప్రేమ దానికే గావాలి. ప ప కీర్తి దానికే గావాలి. ప్రతిష్టలు దానికే కావాలి. డబ్బు వాళ్ళకే గావాలి. దశకము వాళ్ళకే గావాలి. గౌరవం వాళ్ళకే గావాలి. పీఠాలు వాళ్ళకే కావాలి. సమస్తము ఈ మానవ మృగానికే కావాలి. కానీ అంత శక్తి మానవుడికిచ్చినప్పుడు తన శక్తిని మంచిగా ఉపయోగపెట్టుకుంటున్నాడా? లేదు. అసూయ, ద్వేషము, అన్యాయము, అసత్యము ఆ! ఇవన్నీ మనిషి ఎత్తున నిండిపోయి, మనిషి 60, 70 కేజీలుంటే 100 కేజీల ద్వేషాన్ని నింపుకుంటున్నాడు. అంటే తనకి అలవి కాని ద్వేషాన్ని, తనకి అలవి కాని కోపాన్ని పెట్టేసుకుంటున్నాడు మానవుడు. మరప్పుడు తన శక్తి మొత్తం కోల్పోయినట్లే కదా! మరి శక్తి కోల్పోయినప్పుడు భగవంతుడిచ్చిన శక్తి దేనికి ఉపయోగపెట్టుకోమన్నాడు? 8 రకాల 8 రకాలుగా చెప్పాడండి. ఈ రకంగా మీరు నా దగ్గరికి రావచ్చు అనేది. ఏంటి అనంటే, ఒకటి యమము, 2 నియమము, ఒకటి ప్రాణాయామము, రెండోది ఆసనము, ఇంకొకటి ధారణ, ఆరోది ప్రత్యాహారం, ఏడోది ధ్యానము, ఎనిమిదోది సమాధి. భగవంతుడు ఈ 8 రకాల చర్యలని భగవంతుడు ప్రతి మానవుడికి ఇచ్చాడండి. భగవంతుడిని చేరటానికి మనుష్యుడు ఈ 8 నియమాలని కూడా పాటించాల్సిందే అని చెప్తున్నాడు. లేదు అనంటే తన జీవితం పతనం కావటంలో ఒకటి లోపించినప్పటికీ గూడా ఆ లోపం తీర్చుకోవటానికి ఈ 7 పతనమైపోతాయి అని అంటున్నాడు. ఒక్కటి లోపిస్తే 7 మెట్లెక్కినా 8దో మెట్టు ఎక్కలేక ఊరుకొని ఉంటే గనక ఈ 7 మెట్లు నువ్వు దిగిపోతావు అని చెప్తున్నాడు భగవంతుడు. ఎంత శ్రద్ధగా, ఎంత బ నిగూఢమైన మనస్సుతో మనం ఆధ్యాత్మిక జీవితాన్ని సాగించాలి అనంటే, భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ముందల యమము, నియమము అనేది మనం చేసుకోవాలి అని చెప్తున్నాడు. యమము అనంటే ఏంటంటేనండి ఫస్టు శౌచమండి. యమములో మళ్ళీ ఒక మూడో, నాలుగో చెప్పాడండి భగవంతుడు. ఏంటి అనంటే శౌచము, స్వాధ్యాయము, తపస్సు, నిష్కల్మత్వము అని చెప్తున్నాడండి. ముందల శౌచం గురించి మనం మాట్లాడుకుందాం. శౌచము అంటే ఏంటి? శుభ్రత. ఇల్లు శుభ్రత, మనస్సు శుభ్రత, వాక్కు శుభ్రత. ఎవ్వరిని కూడా బాధ పెట్టే విధంగా మాట్లాడవద్దు. నీ ముందల నీ జీవన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో పరమాత్ముడిని చేరాలి అని అంటే మొట్టమొదట శౌచాన్ని మనం
పెట్టుకోవాలండి, తీసుకోవాలి. ఏంటి శౌచము అంటే శుభ్రత. ఏమేం శుభ్రత అంటే మనం చూసే చూపుల్లో శుభ్రత ఉండాలండి. మాటల్లో శుభ్రత ఉండాలి. మనస్సులో శుభ్రత ఉండాలి. నడవడికలో శుభ్రత ఉండాలి. నడవడిక అంటే వయ్యారంగా నడిస్తామానే శుభ్రత అంటే కాదండి. నడవడిక అంటే మన మనం చేసే పనులు. దానిని సంస్కారం నడవడిక అంటారు కదండీ! ఆ నడవడిక అనేది శౌచం అంటే శుభ్రతతో ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా మన చుట్టుపక్కలున్న వాళ్ళకెవ్వరికీ కూడా అంటే జంతువులతో సహా, క్రిమికీటకాలతో సహా, మృగాలతో సహా, మనుష్యులతో సహా వీటిలో ఎవ్వరికీ కూడా మనం హింస కలిగేటట్టుగా ప్రవర్తన గాని, హింస కలిగేటట్టుగా మాటలు గాని ఉండకూడదు. వాళ్ళని దిగజార్చేతనంగా మాట్లాడటం. నువ్వు మాటకారివై ఉండవచ్చు. కానీ నువ్వు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియపరుస్తున్నాను అనే నెపంతో అనేక రకాలుగా నువ్వు మాట మాటకారివై ఉండి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఎత్తి పొడుపులుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అది తెలివితేటలు అంటారు. కానీ అది వాళ్ళు అది తీసుకున్న వాళ్ళు ఎంత బాధపడతారో కదా! ఆ మనస్సుని ఎంత కష్టపెడతారో కదా! అంత మనసుని కష్టపెట్టే విధంగా మాట శౌచం ఉన్నట్లా అప్పుడు? లేదు కదా! మాట శౌచం లేనే లేదు. మనిషి తనను తాను పునీతం చేసుకోవాలన్నా, మనిషి తనను తాను భగవంతుడి దగ్గరికి చేరాలి అని అన్నా, మాట శౌచం లేకుండా, మాటలో శుభ్రత లేకుండా, మాటతో స్వచ్ఛత లేకుండా, ఎవరిని హింసించని, బాధ పెట్టని విధంగా తేనెలాగా మాట్లాడే మాటలు కాకుండా, బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే కనుక, తను ఈ నియమాలకి, ఈ ఆధ్యాత్మికానికి పనికే రాడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకొకటి ఏంటంటే స్వాధ్యాయనం అని చెప్తున్నారు. స్వాధ్యాయనం అంటే ఏంటి? మనం ఆధ్యాత్మికం కానీ, మన చదువులు కానీ ఇప్పుడు మన స్కూల్లో టీచర్స్ 7 సబ్జెక్ట్‌లో, 8 సబ్జెక్ట్‌లో ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్‌లయినాయో తెలీదండి. ఈ అన్ని సబ్జెక్ట్‌లు గూడా ఒక్కొక్క టీచర్ వచ్చి చెప్పి, "అరే! మీరు గనక చదవకపోయినట్లయితే రేపొద్దున దెబ్బలు పడతాయని" అక్కడ అక్కడ టీచరు ఒక పనిష్మెంట్ ఇస్తుంది. ప్రతి సబ్జెక్ట్‌లో పనిష్మెంట్ ఇస్తుంది. ఏ సబ్జెక్ట్ చేయకపోతే ఆ సబ్జెక్టు అని. కదా! అట్లాగే మన ఆధ్యాత్మికంలో గూడా అనేక రకాలు ఉన్నాయి. స్వాధ్యాయనము, ప్రాణాయామము, ఆసనము, ఆహార నియమాలు, ధ్యానము ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! ఇందిట్లో ఏ సబ్జెక్ట్‌ని మనం పక్కన పెట్టినా సరే, మన జీవితం మనుగడ సాగించలేము. ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరమవ్వలేము. ఒక చోటకి వెళ్ళాలి అని అనుకుంటే గనక దానికొక ప్లానింగ్ ఉండాలి కదా! అదే టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తేనే కదా గమ్యం చేరేది. అట్లా కాకుండా నా ఇష్టం వచ్చినట్టుగానే ప్రవర్తిస్తాను. నా గమ్యం చేరతామంటే చేరతారా? చేరరు. ఏ అడవిలోనో పడిపోతారు. ఏ మృగానికో ఆహారమవుతారు. అలాగే ఇక్కడ కూడా మనుష్యుడు అనేవాడు తను తాను ప్రవర్తించే తీరు గనక మార్చుకోకపోతే మీరిట్లాంటి ఆధ్యాత్మికాలు ఎన్ని విన్నా, ఎన్ని చేసినా, ఎంతమందికి చెప్పినా ఇప్పుడు నేను క్లాస్ చెప్తూ ఉంటాను. నేను క్లాస్ చెప్పేసాను కదండీ! అయిపోయింది. ఇంక నేను బయటికెళ్ళి నాకు నోరిచ్చిన భగవంతుడు నాకిచ్చాడు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు కూడని మాటలు మాట్లాడితే? అప్పుడు ఏంటి? ఏ అడవిలోనో పడిపోయి, ఏ మృగానికో ఆహారమవుతాం. అంతే గదా! అంటే ఏంటి? ఇది నటన కదా! అంటే ఆధ్యాత్మికం నేను నేర్చుకుంటున్నాను. నేను మాటకారిని. నేను మాట్లాడగలను అని చెప్పేసి ఇక్కడ 4 వల్లించేసి, ఆ తరువాత నా ప్రవర్తనలో, నా మాటలో, నా చూపులో, నా నడవడికలలో అది స్వచ్ఛమైందిగా, ప్రేమానురాగంగా, అహింసాపరంగా లేదు అనుకుందామండి. అప్పుడేమవుతుందండి వాళ్ళ జీవితం? అడవిలో కాసిన వెన్నెలవుతుంది. ఎవరికీ ఉపయోగమే లేదు. నీకే ఉపయోగం లేదు. ఆ వెన్నెలకి ఉపయోగం లేదు. అడవికి ఉపయోగం లేదు. ఏముంది? అడవిలో వెన్నెల కాసిందనుకోండి, ఎన్నో రకాలుగా అక్కడికి ఎవరొస్తారండి జనాలు? ఏ పుష్పానికి విలువ లేదు. ఏ పండుకి విలువ లేదు. ఎవ్వరికీ విలువ లేదు. ఆ అడవిలో కాసిన పండుకి, పుష్పానికి ఏం విలువండి? ఏ విలువ లేదు. అట్లాగే మానవుడు తను ఒక దారిని నిర్ణయించుకోవాలి ముందల. నా దారి ఇది. ఈ దారిలో నేనిలా ఉంటేనే తప్ప నేను దాన్ని రీచ్ అవ్వలేను అన్న విషయం మనం తెలుసుకోవాలి. గమ్యాన్ని చేరాలి అనంటే దానికొక పద్ధతుంటుంది. దానికొక నియమం ఉంటుంది. దాని ప్రకారమే నేను ప్రవర్తించాలి అని
మనం ఒక నియమం పెట్టుకోవాలి. ఆ నియమం పెట్టుకోకుండా సుశీల గారు ఎక్కడికెళ్తారు? మనం ఎక్కడికెళ్తామండి? ఆవిడ చెప్తూనే ఉంటది. ఇవాళ కాపోతే రేపు ఏమవుతుంది? ఇవాళ కాతే రేపైనా వినొచ్చు అనేది ఏంటి అనంటే, ఆ రోజున భగవంతుడు నీకు ఏదైతే వినిపించాలి, ఏదైతే నీకు చెప్పాలి, ఏదైతే నీ మనస్సుకి ఆహ్లాదపరిచేదాన్ని, నీ మనసుని స్థిమితపరిచేదాన్ని, నీ మనసుని ఒక దారిలో పెట్టి భగవంతుడికి దరి చేర్చటానికి ఏది చెప్పదలుచుకున్నాడో, భగవంతుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది మనం దూరమైపోయినట్లే కదా! అనే భావన మనకు ఉండాలి. అది దానికి మనం ఇచ్చే విలువ. అది మనం ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి. వాళ్ళే వస్తారులే, వాడికి దారి తెలీదు. దారి తెలీదు. దారి కోసం అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. నే గమ్యం చేరాలి, నే గమ్యం చేరాలి, నాకు ఆకలవుతుంది. ఈ ఆకలి ఆధ్యాత్మిక ఆకలి. ఈ ఆకలి తీరాలి అనంటే నన్ను చెయ్యి పట్టుకొని నడిపించుకొని మంచి దారిన గమ్యం చేర్చే ఒక నాన్న, అమ్మ ఎవరో ఒకళ్ళు రావాలి అని స్కూల్ దగ్గర ఒక పిల్లవాడు కూర్చొని ఆకలవుతుంది ఇంకా అమ్మా, నాన్న రాలేదు అని చెప్పేసి అక్కడే కూర్చున్నాడనుకోండి. అక్కడే కూర్చొని ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మా, నాన్న రాకపోతే వాడు గమ్యం చేరగలడా? చెప్పండి. చేరలేడు కదా! వాడే వస్తాడులే. నేనెళదాంలే అని నువ్వు ప్రయత్నించావనుకోండి దారి తప్పిపోవా? అమ్మా, నాన్న వచ్చేంత వరకు అమ్మనో, నాన్ననో ఎవరో ఒకళ్ళు వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి గదా! వేచి వచ్చిన తర్వాత కూడా నేను నీ ఎమ్మట రాదు నాకు తెలుసు అన్నావనుకో, నువ్వు దారి తప్పిపోవా? గమ్యం మారిపోదా? నువ్వు వెళ్ళాల్సిన దారి పక్క దారి పట్టిపోయావు అననుకో, జీవితం నాశనం అవ్వదా? అది కదూ! భగవంతుడిని చేరటానికి ఈ గురువు పట్టుకొని నడిపించేది ఆధ్యాత్మిక దారి. ఈ దారి కోసం ప్రతి జీవుడు కూడా తపనుండాలి. ఆ తపన విన్నది మననం చేసుకుంటూ ఉండాలి. దానినే స్వాధ్యాయనం అంటారు. ఇవాళ ఏం చెప్పారు గురువుగారు? మన జీవితంలో ఉపయోగపడే పాయింట్స్ ఏంటి? నా లోపల నేనింకా దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుంటున్నానా? బాధని గుర్తు తెచ్చుకుంటున్నానా? నా విషయంలో నా జీవితంలో ఏవైతే మైనస్ పాయింట్లున్నాయో, ఆ మైనస్ పాయింట్లు మొత్తం నాకు పదే పదే గుర్తుకొస్తున్నాయా? ఇంకా నాకు గుర్తుకొస్తున్నాయి. నేను వాటిని ఆహ్వానిస్తున్నాను అని అంటే, నా మీద ప్రేమ నా శరీరం మీద నాకు ప్రేమ తగ్గలేదు. నా మీద నేను పెంచుకున్న కోరికలు తగ్గలేదు. ప్రతి జీవుడి మీద ఉన్న ద్వేషము తగ్గలేదు అని మనిషి తెలుసుకోవాలి. చూడండి ఒక ఆఫీస్‌లో ఒక జాబ్ చేసే అతనుంటాడు. జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు పార్క్‌కెళ్ళి కూర్చున్నాడు. పార్క్‌కెళ్ళి కూర్చొని అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళ నాకొచ్చే జీతంలో ఒకటి లోన్ కట్టాలి. ఒకటి అమ్మకి చూపించాలి. డాక్టర్‌కి చూపించాలి. కొడుక్కి, కూతురికి ఫీజు కట్టాలి. తర్వాత పోయిన నెల రెంట్ ఇవ్వలేదు. రెంట్ కట్టాలి ఇంటికి. మళ్ళానేమో బండి లోన్ కట్టాలి అని చెప్పేసి వాడికి రాబోయే జీతం నుంచి ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన, ఆలోచిస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. వచ్చేది రూ. 10 10 రకాలుగా ఆలోచించేసాడు. భయం పట్టుకొచ్చేసింది. ఓయమ్మా! ఇంతవరకు చేతికే రాలేదు. ఇన్ని ఆలోచనలు, ఇన్ని పంచిపెట్టేటాలు అని. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే భయమే వస్తది. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే భయమే వస్తది. దాంట్లో అడుగు పెట్టు. నీకొచ్చిన రూ. 10కి రూ. 11 ఖర్చుందనుకోండి. ఆ ఒక్క రూపాయల కోసం మళ్ళీ ఇంకా కష్టపడతావు. ఆ ఒక్క రూపాయి కష్టపడి, ఆ ఒక్క రూపాయిని గూడా నువ్వు అప్పులేని జీవితాన్ని నువ్వు సాగించటానికి ప్రయత్నిస్తావు. కానీ ఊహాగానాల్లో మేడలు కట్టుకొని నేను ఈ ఈ రూ. 10 నా పనుంది. రూ. 5 దాచిపెట్టేసి మిగతా రూ. 5 వాళ్ళకివ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు వస్తుంటారు, అడుగుతుంటారు, పోతూ ఉంటారు. నేనైతే వాళ్ళకివ్వను. ఈ రూ. 5 దాచి రూ. 15 అవ్వంగానే ఒక ఇల్లు కట్టేస్తాను అని అనుకున్నావనుకోండి. అంటే ఈ రూ. 15 అంటే 15,00,000 అనుకోండి, 15,00,00,000 అనుకోండి, ఏదైనా అనుకోండి ఉదాహరణకి. హ్మ్. అప్పుడుకి మనమేమవుతుంది? మన జీవితం ఏమవుతుంది? ఈ రూ. 5 కోసం తిరిగేవాడు ఎన్ని శాపనార్థాలు పెడతాడు? కదా! అంటే అది జీవితమా? కాదు కదా! అలాగే మన జీవితంలో గూడా భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. మానవ జీవితం ఇచ్చింది మీరు నా దగ్గరికి రావటానికే. ఈ మానవ జీవితంలో అనేక రకాల సాధనలని, సౌధాలని మీకిచ్చాను. దాన్ని మీరు ఉపయోగపెట్టుకోకుండా ఏంటి ఆనందమా? ఆనందం డబ్బుంటే వస్తదండి. ఆరోగ్యమా? ఏముందండి ఆరోగ్యం డాక్టర్ దగ్గరికెళ్తే టాబ్లెట్స్ ఇస్తే వస్తుందండి.
ఆ ఇల్లు కావాలి అని అనుకుంటే ఎవడో ఒకడిని ముంచేస్తే పోతుందండి. నాకు కిరీటం కావాలా? నాకు పెదవులు రాగాలు కావాలండి. ఇప్పుడు పదవులు రావటానికేముందండి? 10 మందిని పోగేసి, డబ్బులు గుంజేసి పంచాననుకోండి. నాది ఒక రూ. 10 ఒక్కొక్కడికి 100, 1000 పడేసాననుకోండి. కుక్కలాగా నా ఎమ్మట తిరుగుతారు. ఇయన్నీ ఇప్పుడే అని ఇప్పుడు జీవితాన్ని బట్టి మానవుడు ఇట్లాగా మాట్లాడుతూ ఉంటాడండి. ఇలా మాట్లాడుతూ ఉన్నవాడు ఎటువంటి దారి తీస్తాడంటే పతనం అయిపోతాడు అని చెప్తున్నాడు భగవంతుడు. అందులో ప్రేమ లేదా? వాత్సల్యం లేదా? సత్య వాక్కు లేదా? మంచి నడవడిక లేదా? ప్రేమ గుణం లేదా? సత్య గుణం లేదా? దాన గుణం లేదా? అందరికీ గూడా ప్రేమని పంచే ఇది ఏమి లేని స్థితిలో నువ్వు కావాల్సింది పొందటానికి భగవంతుడిచ్చిన శక్తిని వాడుకోకుండా, భగవంతుడు చూపించిన దారి దమ్మటి వెళ్ళకుండా, నా ఇష్టం వచ్చినట్టు నేనెళ్తా. వాడికి ఈ బారేస్తా, వీడికి ఈ బారేస్తా, దానికి అది బారేస్తా, దీనికి ఇది బారేస్తా అని జెప్పేసి నువ్వు ఒక మానవ మృగంలాగా మారిపోయి, అది పొందటానికి ఒక మృగం ఉంటుందండి. దానికి ఆకలైంది అనంటే ఎగిరి పడుతుంది దానిపైన. దాని తల్లిదండ్రులేంటి, దాని పిల్లలేమైపోతారు అనేది దానికెందుకు? దానికి ఆహారం ఆకలైంది చంపి తింటే దాని ధర్మం అది. కానీ మనిషికి ధర్మం అది కాదు కదా! మనిషికి ధర్మం మృగంలాగా పడి పొంది అనుభవించమని కాదు కదా! భగవంతుడు కొన్ని నియమాలను పెట్టాడు కదా! దానిని సహితంగా దాన్ని అనుభవించనీయకుండా, దాన్ని క్రియలోకి తీసుకురానీయకుండా మృగంలాగా ప్రవర్తించేవాడు ఏమైపోతాడు అనంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు పతనమైపోతున్నాడు అర్జున. పరమ పతనమైపోతున్నాడు. వాడికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. వాడికి అనురాగం అంటే ఏంటో తెలీదు. మన ఒక భార్య, బిడ్డ, తల్లి, తండ్రి వాళ్ళ పట్ల వాడి యొక్క ధర్మం ఏంటో వాడికి తెలీదు. నాకు ఏదిష్టమో ఏంటి ఇంటికొచ్చిన దగ్గర నుంచి అది ఇది డబ్బబ్బా ఈగల్లాగా వచ్చి మీద పడతారు అని విసిగించుకుంటూ తన ధర్మాన్ని తను మర్చిపోయి, తన ధర్మానికి చెయ్యకుండా మిగుల్చుకున్నవన్నీ కూడా తను ఇష్టం వచ్చినట్లుగా తన కోరిక ప్రకారం ప్రవర్తించేవాడు మృగం కదూ! మృగం ఏం చేసింది? ఇప్పుడు ఇందాకేం చెప్పుకున్నాం? ఒక మృగం ఆకలైనప్పుడు ఒక మృగం కనిపించిందంటే, ఇంకొక మృగాన్ని పడేసి, చంపేసి, ఈ బలమైన మృగం దానికంటే బలహీనుడిని చంపేసేసి తినేస్తూ ఉంటుంది. దాన్ని అంటిపెట్టుకొని ఉన్న బిడ్డలు అయన్నీ ఏమైపోతాయి దీనికెందుకు? ఇలా ప్రవర్తించేవాడు. అంటే ఏంటి అనంటే, తన యొక్క ఆహ్, బంధాలని తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించకుండా మృగంలాగా ప్రవర్తించేవాడు పతనమైపోతున్నాడు అర్జున. ఈ గూడా ఈ పతనం కావటానికి కూడా కేవలం తను భగవంతుణ్ణి అని తెలుసుకోకపోవటమే. తానే భగవంతుడై ఉన్నాడు అన్న విషయం తెలుసుకోలేకపోవటమే ఇక్కడ జరుగుతున్న విషయం. ప్రపంచంలో భౌతికంగా కనిపించే ఈ యొక్క రంగురంగుల ప్రపంచాన్ని ఆధారం చేసుకొని, ఆ ప్రపంచంలోనే నేను అనంతమైన ఆనందముని భ్రమపడి ఎగిరిపోవాలని చెప్పేసి ఎగిరి తన రెక్కలు ఉడికిపోయి పడిపోతాడు. ఎగిరినంత కాలం కూడా నువ్వు ఎవ్వరిని లెక్క చేయలా. ఎవ్వరిని ప్రేమించలా. నీకు సహాయం చేయటానికి ఒక్క నలుగురిని గూడా నువ్వు చేసుకోలా. ఎందుకని? డబ్బు అహంకారం పట్టి, నా రంగుల ప్రపంచంలోకి ఎగిరిపోయి, నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అనే భావన అనేది లేకుండా, ఈ డబ్బు నాకు ఉంది. నేను ఏమైనా చేస్తా. నేనేదైనా సాధిస్తా. నాకు ఎదురే లేదు అని ఈ యొక్క ఓపిక ఉన్నంత వరకు, రెక్కలు బలంగా ఉన్నంత వరకు ఎగిరి అయిపోయింది ఆయుష్. ఆయుష్ అయిపోయిన తర్వాత ఎముకలు ఉడికిపోయి, తను తినకూడనివి తిని, తాగకూడనివి తాగి, చెయ్యకూడనివి చేసి, తన ధర్మాలు తను మర్చిపోయి, ఎవరైతే ప్రవర్తించి ఉన్నారో వాళ్ళకి వయసయిపోయింది. ఎప్పుడో 90 ఏళ్లకో, 100 ఏళ్లకో రావాల్సిన నీరసం 30, 40 ఏళ్లకే వచ్చేస్తుంది. ప్రేమలు చూపించాల్సిన బిడ్డలు, భార్య 40 ఏళ్లలో ఆసరాగా ఉండాల్సిన సంబంధాలు అన్నీ తెగిపోయాయి. ఎప్పుడొస్తాడో, ఎప్పుడెళ్ళిపోతాడో తెలియని పరిస్థితి. ఇట్లాగ గనక జీవుడు
జీవుడు ప్రవర్తిస్తూ ఉంటే మృగం కంట కూడా హీనమైపోతున్నాడు అర్జున. ఇదంతా భౌతికంలో పడిపోయి, ప్రపంచంలో పడిపోయి, ప్రపంచంలో ఏదైతే ఉందో అది సాధించాలి, అనుభవించాలి అనే తపన, ఆ తపనతోటి తన యొక్క జ్ఞానాన్ని తను తుడిచిపెట్టుకుపోతున్నాడు. ఆలోచించే శక్తి పతనమైపోతూ ఉంది. భగవంతుణ్ణి చేరాలనే శక్తి ఉపయోగం లేకుండా పోతూ ఉంది. ఈ నీకిచ్చిన అవయవాలు ఈశ్వరుడికి ఎలా అర్పించాలో తెలియని స్థితి. ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు భగవంతుడికి ఏ విధంగా అర్పించాలి అనే తెలియని స్థితిలో పడిపోయి జీవుడు పతనమైపోతున్నాడు. ఈ పతనానికి కారణం ఎవరు? తనకు తానే అని తెలుసుకోలేకపోతున్నాడు. మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు. నువ్వు చెడిపోవటం కాదురా, నువ్వు ఒక్కడివే కాదు, నిన్ను ఆదర్శంగా తీసుకొని నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెడిపోతూ ఉంటారు. ఒకళ్ళ గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, ఒకడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాడి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమండి దర్జాగా బతికాడండి, వాడు బతికినట్టు ఎవరు బతికారు, రాజులాగా బతికాడండి, వాడు అనుభవించనిదంటూ ఏముందండి, అసలు వాడు మన ఊళ్ళో వాడు చెయ్యని ఘోరాలు లేవు, వాడు అనుభవించని స్థితి లేదు, వాడు తినని తిండి లేదు, వాడు ఒక రాజండి అంతే. రాజు అలా ఉంటే రాజ్యం నాశనం అయిపోదా? రాజని పోలుస్తారు వాడిని. వాడు రాజా? రాక్షసుడు. రాక్షసుడు. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మన కాలానికి తగ్గట్టుగా అంతా రాక్షసత్వమే జరుగుతోంది. మంచి లేదు, మర్యాద లేదు. అసలు తను ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు పెరుగుతున్నాడు, ఎందుకు చస్తున్నాడు కూడా తెలియని పరిస్థితిలో మానవుడు అంతలా పతనమైపోతున్నాడు. ప్రేమ అనే పేరుతోటి హింసించటాలు, ప్రేమ అనే పేరుతోటి చంపేయటాలు ఇలాగ జరిగిపోతూ ఉన్నాయి కదా. దీన్ని ప్రేమ అంటారా? కాదు, క్రూరత్వం అంటారు. అవును కదా. సరే, అది అట్లా పెట్టేద్దాం. అయితే మనం భగవంతుణ్ణి చేరటానికి రెండో పాయింట్ ఏంటి చెప్పుకున్నాం? స్వాధ్యాయనం. ఈ స్వాధ్యాయనం గురువు గారు ఏం చెప్పారు? ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. స్వాధ్యాయనం అనేది ఈ రోజున ఆధ్యాత్మికంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఒక పాయింట్ నేర్పుతాడు. ప్రతిరోజు ఒక కొత్త పాయింట్ ని మనకు చెప్తూ ఉంటాడు, మన జీవితంలో ఎలా ఉండాలి అనేది. అది మనం గనక వినకపోతే ఎలాగా అనేది ఒక తాపత్రయం ఉండాలి ప్రతి మనిషికి కూడా. ఆ తాపత్రయం లేకపోతే ఇవాళ రేపు అంతా భగవద్గీత ఎవరో కూడా చెప్తూ ఉంటారండి, దాందే ఉంది అనేది కదా. అట్లయినా పర్వాలా, భగవద్గీత ఎవరు చెప్పినా ఏది విన్నా సరే భగవంతుడు ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తూనే ఉంటాడు ప్రతిరోజు కూడా. దాన్ని మనం ఇమిడ్చుకోవాలి, దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఏదైతే మనం విన్నామో అహింస అని చెప్పాడు భగవంతుడు. అహింస అంటే ఏంటండి? ఏ జీవుడికి కూడా, ఏ చెట్లు, చేమలు, పక్షులు, చీమలు ఇట్లా కంటికి కనిపించని జీవరాశుల దగ్గర నుంచి కంటికి కనిపించి బుద్ధి, ఆలోచన ఉన్న ప్రతి ఒక్క జీవుడికి గాని, జీవరాశులకు గాని, ఈ రోజు నుంచి నేను నా వాక్కు ద్వారా గాని, నా చేష్టల ద్వారా గాని నేను వాళ్ళని బాధ పెట్టను అన్న నియమాన్ని ఒకటి తీసుకోవాలండి. 100% ఇవాళ చెయ్యాలని మనం అనుకోకూడదు. చిన్నగా ఇవాళ కనీసం 50%, రేపు 60, ఎల్లుండి 70, అట్లాగా ఒక్కరు ఎవ్వరు మనల్ని హింసించటానికి, మనల్ని మాటలతోటి బాధ పెట్టడానికి, ఎగతాళి చేయటానికి వచ్చినప్పటికీ కూడా మనకు తెలుసు కదా, వాళ్ళ బుద్ధి ఎదగలేదు. నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నావు, ఎదగని వాళ్ళు అన్న విషయాల్ని మన దాకా తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో అహింసా తత్వం ఏమున్నట్లు, ఓర్పు తత్వం ఏమున్నట్లు కదా. మరి ఓర్పు తత్వం, అహింస తత్వం లేనప్పుడు వాళ్ళ ఒక మాటని మనం ఒక ప్రవర్తనని ఇచ్చామనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏముందండి? భగవంతుడి దగ్గరికి చేరాలనే తపన మనలో పెరుగుతూ ఉన్నప్పుడు మనము ఈ ఏమీ చేయకుండా నేను ఇట్లా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అనగానే వెళ్ళిపోతామా? లేదు కదా. కొన్ని నియమాలని భగవంతుడు మనకు పెట్టాడు. ఆ నియమాలలో ఒకటి నియము, యమము, నియమము, స్వాధ్యాయనము, ఆహారము, ఆసనము, ధ్యానము, ఆఖరిది యోగనిష్ట. దాన్ని ఏంటంటే భగవంతుడిలో చేరిపోవటం, సమాధి.
ఇది. ఈ పెద్దవాళ్ళందరూ కూడా అండి, ఈ ఆధ్యాత్మిక గురువులు పెద్ద పెద్ద గురువులండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ గురువులు అయిపోరండి. వాళ్ళు ప్రవర్తించి, దానిలో అనుభవించి, భగవంతుడు ఏం చెప్పాడో ఆళ్ళ జీవితంలో తెచ్చుకొని, వాళ్ళు ప్రవర్తించినప్పుడే గురువులవుతారు గానీ, 4 మాటలు చెప్పినంత మాత్రాన గురువులు ఎవ్వరూ అవ్వరండి. వీధికి 16 మంది గురువులుంటారు. చెప్పినోళ్ళందరూ గురువులేనా? అలా కాదండి. మహర్షులుంటారు. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక మరి శంకరాచార్యులు వారు, ఒక మూక కవి గారు, ఒక మళ్ళా ఈయన విద్యానంద ప్రకాశగిరి స్వామి, ఇట్లాగా మనం చెప్పుకుంటూ పోతే అటువంటి వాళ్ళు, ఒక రమణ మహర్షి మన కళ్ళతోటి అంటే మన తండ్రులు అట్లాగా మనకంటే పూర్వీకులు ఆయన్ని చూసి తరించిన వాళ్ళు గూడా ఉన్నారు. ఆయన దగ్గర ఆధ్యాత్మికం నేర్చుకొని పరంపరలో ఉన్న వాళ్ళు గూడా ఉన్నారండి. అట్లాగా సాక్షాత్తు పరమాత్ముడు మన భూమి మీదకొచ్చి చెప్పిన వాటిట్లో ఒక శంకరాచార్యులు వారు, ఒక రమణ మహర్షులు వారు, ఇట్లా ఈ కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకి చాలా తక్కువ మంది తెలుసండి. ఎందుకు అనంటే మనం ఇంకా అంత లోతుకి వెళ్ళల. కదా! ఎందుకంటే మనం అనుభవించే కొద్దీ, మన జీవితాన్ని అనుభవించే కొద్దీ గూడా మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం అసలు అందుట్లో అడిగే పెట్టకపోతే మన లోతెలా తెలుస్తుంది? లోతు తెలుస్తుంటే, ఆ దారి చూపించే వాళ్ళు మన చెయ్యి పెట్టి నడిచిపోతూ ఉంటారండి. మొట్టమొదట మనం మాట విధానంలో గాని, చేష్టల విధానంలో గాని అహింసనిగా అనే ధర్మాన్ని మనం పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అండి? అహింస అనే ధర్మాన్ని గనక మనం పట్టుకున్నట్లయితే, మనకు ఫస్టు మన తోటోళ్ళు అయితే మనల్ని ఇంకా ఎగతాళి చేయటానికి ముందుకొస్తారేమో గానండి, మనల్ని తోడ్పడి మనకి సహాయం చేసేవాళ్ళెవరో తెలుసా అండి? మీరు చాలా ఆశ్చర్యపోతారు. ప్రకృతి అండి. ప్రకృతి. మనం ఇటువంటి దారిలో ఉన్నాము అనంటే పక్షులు, కీటకాలు, మృగాలు వాటికి తెలుస్తాయండి. ఈ జీవుడు అహింసా ధర్మాన్ని పాటిస్తున్నాడు అనే విషయం మృగాలు తెలుసుకుంటే, చెట్లు కూడా తెలుసుకుంటాయండి. మనం ఈ దారిలో ఉండి ఒక పక్కన ఒక చెట్టు పక్క దగ్గర నించుంటే చెట్టు మన వైపు వంగుతూ ఉంటుందండి. అది మనకిచ్చే సలాం. దానికి కూడా తెలుస్తుంది. మనం ఎటువంటి దారిలో నడుస్తున్నాము అనేది చెట్టుకి కూడా తెలుస్తుంది గానీ, చుట్టుపక్కల వాళ్ళకి బుద్ధి ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి తెలీదండి. ఎందుకంటే వాళ్ళకి ఆ దారిలో లేరు. అందులో ఉన్న అమృతాన్ని వాళ్ళు చవి చూడలేదు. చూడనప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది రుచి? దాని రుచి తెలిసే మనం పక్కన పెడుతున్నాం. చూడొచ్చులే, రుచి చూడొచ్చులే, ఇవాళ చూసాం గదా! దాన్ని అనుభవించొచ్చులే అని. రుచి చూస్తున్నామంతే. కడుపు నింపుకోవట్లా మనం. రుచి చూస్తున్నామంతే. దాన్ని అనుభవించట్లేదు మనం. అందులో ఆధ్యాత్మికం ఒకటి. భగవంతుణ్ణి చేరే విధానము వింటూనే ఉంటాం. ఒక మంత్రాన్ని జపించేటప్పుడు మంత్రంలో లీనమైపోవటం, ధ్యానంలో కూర్చున్నప్పుడు భగవంతుడికి ఎంత దగ్గరగా ఉంటున్నాము అనేది, స్వాధ్యాయనంలో ఉన్నప్పుడు మన మాట ప్రవర్తన ఎంత మారింది అనేది మనకి మనం ప్రశ్నించుకొని మనం మారుతూ ఉండాలి. కదా! దానిని స్వాధ్యాయనం అంటారు. హ్మ్.